మాణిక్యాలరావు గారు ఇక్కడ ఇక్కడ అంటే ఇదొక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. కాపు సామాజిక ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా ఛాంపియన్‌గా పవన్ కళ్యాణ్ అందరూ ఊహించుకుంటున్నారు. ఆ కారణంతోనే ఈ పొత్తులో అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటే కూటమికి ప్లస్ అవుతుంది. అందులో ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లన్నీ మనకి వన్ సైడెడ్ అవుతాయన్న ఆలోచనతో తను చేర్చుకున్నారు. కానీ ఆ చేర్చుకునే క్రమంలో ఆ కూటమికి స్పెసిఫిక్‌గా కొద్దిమంది నాయకుల వల్ల కానివ్వండి, కాపు సామాజిక వర్గంలోని కొద్దిమంది సీనియర్ నాయకుల నుంచి దానికి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అనేది క్లియర్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు తను మెన్షన్ చేసినట్టు ముద్రగడ గారు కానివ్వండి, లేకపోతే హరిరామ జోగయ్య వాళ్ళ అబ్బాయి జాయిన్ అవ్వడం, ఇవాళ వంగవీటి నరేంద్ర జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఓట్లు మళ్ళీ చీలే అవకాశం ఉందా అన్నది ఒక అనుమానం వస్తుంది. సో మీరు ఆ ఆ పర్సెప్షన్‌లో మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? కదండి. పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఒక సినిమా యాక్టరు. తర్వాత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని, పార్టీ లేకుండా చేయాలని, లేకపోతే అతను లేకుండా చేయాలని కొన్ని ప్రయత్నాలు నిరంతరం చేసేటువంటి వాళ్ళు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నారు. వాళ్ళకి కులాన్ని అంటగడతారు. పార్టీకి కులాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులం పేరు మీద ఉంటే అది బలిసిద్దా? ఇప్పుడు వాస్తవానికి వైసీపీలో ఉన్నారు. దాదాపు మొత్తం మీరు సలహాదారుని తీసుకుంటే 90% రెడ్లే ఉంటారు. లేకపోతే ఆయన ఇచ్చే సీట్లలో మొత్తం రెడ్లే ఉంటారు. ఆయన రెడ్లు పార్టీ అంటే ఆయన ఊరుకోడు కదా! పార్టీలో ఎప్పుడు ఒక పార్టీలో ఒక కులాన్ని అంటగట్టకూడదు. ఆయన్ని కులాన్ని అంటగట్టి ఆయనకి కులం నుంచి ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తూ ఆయన్ని వెనక్కి లాగేటువంటి కొన్ని ప్రయత్నాలు చాలా బలంగానే జరిగినాయి. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొందరగా అవటానికి అవకాశం ఏర్పడింది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పైకి వస్తున్నటువంటి వ్యక్తి. ఆయన లాగేటువంటి ప్రయత్నాలు శత్రు పార్టీగా ఉన్నటువంటి వైసీపీ చేస్తా ఉంది. రెండో విషయం, ఏదో కూటమి కడితే కూటమిని రెండోసారి తిరస్కరించారు అని అంటే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన మేలంత, వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ, చేసినటువంటి పనులన్నీ కనుక చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి పనులు జరిగినాయి. అమరావతి కోసం భూసేకరణ జరిగింది. నో నో ఇంకా ఆ డిస్కషన్‌లోకి వెళ్తే డివేట్ అవుతుంది. నో నో ఏమనుకోకండి. నో నో ఆ డిస్కషన్‌లోకి వెళ్తే డివేట్ అవుతుంది. యెస్ యెస్. డివేట్ కావట్లేదు. సమాధానం చెప్తున్నా. ఎందుకు సమాధానం చెప్తున్నానంటే ప్రజలు తిరస్కరించారు అని అంటే ప్రజలు తిరస్కరించలేదు. ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని చేసినటువంటి పనులు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇవి కాదు, ఇంతకంటే అండపిండ బ్రహ్మాండాన్ని నేను సృష్టిస్తా, నాకు కసి ఉంది, ప్రాజెక్టు మొత్తం తీసుకొచ్చే కసి, మెడలు వంచి తీసుకొస్తా ప్రత్యేక హోదా, లేకపోతే అమరావతి ఇక్కడే ఉంటుంది, నిర్మిస్తా, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా, లేకపోతే ఇంకో అది 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 ఓకే. ఇప్పుడు ఇవాళ మీరు కూటమి కట్టిన తర్వాత అంటే తన ఓట్ బ్యాంక్గా అనుకున్న అంటే మనము ఇప్పుడు సరే మరి కుల సమీకరణ గురించి మాట్లాడకపోయినా ఖచ్చితంగా కొన్ని సామాజిక వర్గాలు ఒక్కొక్క పార్టీ వెనకాల ఉన్నది అన్నది మనం రెగ్యులర్గా చూస్తాం. మీరు మొదటి నుంచి బీసీ పార్టీలకు సంబంధించిన ఛాంపియన్గా టీడీపీ పార్టీని చెప్తూ వస్తారు. అట్లాంటి బీసీ పార్టీ బీసీలు మాత్రమే ఓట్లు వేస్తున్నాయి, వేరే రెడ్లో లేకపోతే ఇంకో కులం వాళ్ళు వేయలేదని అందరూ వేస్తారు. కానీ బట్ ఎక్కువ శాతం అలా అనుకుంటారు. అదేవిధంగా జనసేన పార్టీ వరకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, లేదా కాపు సామాజిక వర్గము పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుంది అన్నది రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడము వేరు, ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీ అని అంటగట్టడం వేరు. అంటగట్టడంలోనే ఒక కుట్ర దాగి ఉంటది అంటున్నాను నేను. రైట్ ఒక కుట్ర దాగి ఉంటది, అంటగట్టాల్సినటువంటి పని లేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎంత ఓట్లు తెచ్చుకుంటుంది, ఎన్ని సీట్లు తెచ్చుకుంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, అది వేరే అంశం.